మేడం నమస్తే, మీ పేరు? నా పేరు వాణి. నేను పెనుమాక రైతుని. 3.5 ఎకరాల పొలం మేము రాజధాని దీనికి ఇచ్చాము. మరి ఏంటంటే మీ పెనమాక నుంచి ఉండవల్లి నుంచి కొంతమంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాకు అన్యాయం జరుగుతుంది, అక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది అమరావతిలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారంట కదా, నిజమేనా? లేదండి, మేము స్వచ్ఛంగానే పెనుమాకులో అందరూ స్వచ్ఛంగానే పొలాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి. ఏదో ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి మరి ఏం చెప్పారో, ఆయన ఏం చెప్పాడో జగన్మోహన్ రెడ్డి, వీళ్ళేమి చేశారో ఎవరు కూడా అక్కడ అంతా స్వచ్ఛంగా అంతా కలిసిమెలిసి పెనుమాకులో అన్నదమ్ముల్లాగా ఒకే కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటాం మేము. అయితే అక్కడ ఎవరు కూడా ఏమీ ఇలా లేదు. అంటే నిన్న జరిగిన గొడవలో మీరు ఉన్నారండి అక్కడ? ఉన్న ప్రత్యక్ష అంటే ఏం జరిగిందండి అసలు? వాళ్ళు రావడం వెనక కానీ ఇక్కడ కొంతమంది లోకేష్ వెనక ఉండే గోండాలు వైసీపీ నాయకుల మీద దాడి చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక పెనమాక రైతుగా మీ ప్రాంతంలోనే కదన్నా ఈ ఈ గొడవ మొత్తం జరిగింది. అసలు వాస్తవ పరిస్థితి అక్కడ జరిగింది ఏంటంటే? అక్కడ జరిగింది, మేము పెనుమాక నుంచి వెళ్ళిన వాళ్ళం. ప్రతి ఒక్కళ్ళు రైతులు ప్రతి ఇంటి నుంచి వచ్చారు. స్వచ్ఛంగా మేము వెళ్ళి మా భూమిని మేము కాపాడుకోవాలి. ఇదిగో నేను 3.5 ఎకరాల పొలం రాజధాని రైతుగా ఇచ్చాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ పేక్ ఆర్టిస్టులు ఎవరూ లేరు, బయట నుంచి వచ్చిన వాళ్ళు లేరు, అందరూ ఆ గ్రామాల్లోని రైతులే వచ్చారు నిన్న. అయితే మేమేంటంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇప్పుడు కూడా మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి, మన ఊరిని, మన పొలాలని, మన భావితరాల భవిష్యత్తుకి మన పిల్లలకి ఏమందిస్తాం అని మేము స్వచ్ఛంగా ప్రతి ఇంటి నుంచి కూడా వెళ్ళి మా కోసం మేము వెళ్ళి పాల్గొన్నాం అంతే. అక్కడ వచ్చిన పేరు నాని కానీ, అవినాష్ కానీ, అంబటి రాంబాబు వాళ్ళు కొంతమంది రౌడీ మోకలను తీసుకొచ్చి మా మీదే రాళ్ళు కోడిగుడ్లు దాడి చేసి మా తోటి రైతులు ఒకళ్ళకి చెయ్యిరిగింది, కొంతమందికి దెబ్బలు తగిలిని హాస్పిటల్లో ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళే చేసి మేము చేసామని మా మీద ఇలా సృష్టించారనమాట. రాజధాని అభివృద్ధిని ఎవరైనా నాశనం చేయడానికి మా రాజధాని గ్రామాల్లోకి అడుగు పెడితే మాత్రం మేము ఇదే ఉదాహరణ, మేము మా ప్రతాపం ఏంటో మేము చూపిస్తాం. అంటే గత 5 సంవత్సరాలు కూడా అమరావతి రైతుల విషయంలో జగన్ గారు ఎలాంటి న్యాయం చేశాడంటారు? ఈరోజు సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని అంటూ కూడా అమరావతి రైతుల కోసం ఒక సమితిని ఒక టీంని ఏర్పాటు చేసి మేము వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు భూమి ఇచ్చిన అమరావతి రైతుగా దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏ రైతులను పిలిచి కానీ ఏ రైతుల దగ్గరికి వచ్చి కానీ మీ ఇబ్బందులు ఏంటని ఎవరిని ఏమీ అడగలేదు. మేము అసలు మేము పొలాలు ఇచ్చి ఏంటి మన పరిస్థితి అని మేము చాలా బాధలు పడి 5 సంవత్సరాలు కూడా నిద్రలు లేకుండా ఏంటి పరిస్థితి, మన భవిష్యత్తు ఏంటని చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ 2 సంవత్సరాల నుంచి బాబు గారు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బాబు గారు మనకు అభివృద్ధి చేస్తారు, ప్రశాంతంగా ఉందామని చాలా సంతోషంగా ఉండరు రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ మా ఊర్లో అందరు విధ్వంసాలు సృష్టించడానికి వచ్చారు. అంతేగాని మేము దీన్ని చాలా అడ్డుకుంటాం. ఇంకా ముందు ఇలాంటి ఏమైనా జరిగితే మాత్రం మా 29 గ్రామాలు కలిసికట్టుగా పనిచేసి మేము కాపాడుకోగలుగుతాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎవరికీ తెలియకుండా పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ ఉన్నాడు, అక్రమాలకి పాల్పడుతూ ఉన్నాడు. అవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోతాయి, మేము మా కమిటీ అమరావతి వెళితే ఆ ఉద్దేశంతోనే లోకేష్ గోండాలందరూ కూడా మమ్మల్ని అడ్డుకున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? వాస్తవ పరిస్థితి అండి, అక్కడ ఎవ్వరు గోండాలు అనేది లేరండి. స్వచ్ఛంగా వచ్చిన ప్రతి ఒక్క రైతులే తప్ప అక్కడ ఎవరు బయట నుంచి ఎవరు రాలేదు. మీరు విజువల్స్లో చూసుకోండి, అందరు ఆధార్ కార్డులు అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛంగా మనం కాపాడుకోవాలని వచ్చిన వాళ్ళే. నేను పేక్ ఆర్టిస్ట్ని కాదు, నేను పెనుమాక రైతుని, స్వచ్ఛంగా ఇచ్చిన రైతుని అనమాట. గోండాలు, రౌడీలు, అమరావతి రైతుల ముసుగులో లోకేష్ పంపించిన వాళ్ళందరూ కూడా వచ్చి మాపై దాడి చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఆ రోజు గొడవలోనే ఉన్నారు కదా మీరు? లేదండి, బయట నుంచి ఎవరు రాలేదు, మా ఊర్లో వాళ్ళే మేమే పాల్గొన్నాం దానికి. ఇదిగో స్వచ్ఛంగా నేను పొలం ఇచ్చానండి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఒప్పుకున్నారు, రాజధాని ఇక్కడే ఉంటుంది, రాజధాని అభివృద్ధి చేస్తాను. అవన్నీ నమ్మి మేము ఇచ్చాము.
అంతేగాని ఎక్కడ గోండాలు ఎవరు రాలేదు, అక్కడ ఏమి విధ్వంసాలు మేము సృష్టించలేదు. రైతులు ఎవరమే వాళ్లే చేసి మా మీద తిరిగి మేము రౌడీలు తీసుకొచ్చి వాళ్లే చేసి మేము చేసామని మా మీద. మళ్ళీ ఇలాంటి చర్యలకు కనుక ఈ సిఆర్డీఏ పరిరక్షణ సమితి అంటున్నటువంటి వైసీపీ నాయకులు మళ్ళీ ఇలాంటి చర్యలకి పాలు పంచుకుంటే మీరు ఎలాంటి మీ క్షేత్రస్థాయి పరిస్థితి ఎలా ఉంటుంది? మేము 29 గ్రామాలు కలిసికట్టుగా దీన్ని తిరస్కరించి దీన్ని మా ఇదేని చూపిస్తామండి. ఇక అది